హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం ఎల్ఐసి ఇన్ బార్డర్ల్యాండ్ సీజన్ 3 ఎపిసోడ్ 3 అండ్ 4 గురించి తెలుసుకుందాం. 1 అండ్ 2 ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఎపిసోడ్ 3 స్టార్టింగ్లో హ్యూమన్స్ గ్రూప్కి వాళ్ళ గ్రూప్లోనే ఒక అతన్ని ఒక జాంబీగా మార్చేసి ఉంటాడు. సో వాళ్ళు ఆ జాంబీని చంపేకి నోబుని వెళ్ళమని చెప్తారు. నోబు ఆరిసు వాళ్ళ గ్రూప్లో ఒక చిన్న కుర్రాడు, కానీ దానికి ఆరిసు ఒప్పుకోడు. నోబుని కాకుండా వేరే వాళ్ళని పంపించుకోమని అక్కడున్న అతనితో చెప్తాడు. దానికి అతను, మేము ఈ గేమ్లో ఉండాలంటే వేరే వాళ్ళని చంపక తప్పదని, నువ్వు ఈ గేమ్లో ఎప్పుడు ఎవరిని చంపలేదా అని చెప్తాడు. అప్పుడే ఆరిసుకి తన ఫ్రెండ్ చనిపోయింది గుర్తుకు వస్తుంది. అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళు ఆరిసుని కొట్టి నోబుని వెళ్ళి ఆ జాంబీని చంపే, లేకపోతే ఆరిసుని చంపేస్తా అని బెదిరిస్తారు. దాంతో నోబు మరో దారి లేక ఆ జాంబీ దగ్గరికి వెళ్ళి గేమ్ ఆడుతాడు. తన దగ్గర ఉన్న షాట్ గన్ కార్డ్ యూజ్ చేయడంతో ఆ జాంబీ తలకి బుల్లెట్ తగిలి అతను చనిపోతాడు. తను ఒక మనిషిని చంపేశాడు అనుకొని నోబు హ్యూమన్స్ గ్రూప్ దగ్గరికి బాధపడుతూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే దారిలో ఒక అతను అతన్ని పట్టుకుంటాడు. నోబు తిరిగి లేట్గా వాళ్ళ గ్రూప్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే అందరూ, ఎందుకు ఇంత లేట్గా వచ్చావు, ఆ జాంబీని చంపావా లేదా అని నోబుని అడుగుతారు. నోబు చంపింది మాత్రమే చెప్తాడు. సో వాళ్ళందరూ సంతోషిస్తారు. ఆ జాంబీని చంపేసి రిటర్న్ వస్తున్నప్పుడు అతన్ని ఎవరో పట్టుకోవడం ఎవరికి చెప్పకుండా దాచేస్తాడు. తను ఆ గేమ్ తర్వాత ఎవరికి కనపడకుండా ఎక్కడో దాక్కొని ఉంటాడు. ఆరిసు అతని కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంకోవైపు నోబుని జాంబీగా మార్చేసిన జాంబీ హ్యూమన్స్కి దొరుకుతాడు. ఆ కుర్రాన్ని పట్టుకొని, నేను గేమ్ ఆడి జాంబీగా మార్చేసా అని అందరితో చెప్పేస్తాడు. సో ఇప్పుడు నోబు కూడా జాంబీనే, అతన్ని కూడా చంపేసేకి హ్యూమన్స్ వెతకడం స్టార్ట్ చేస్తారు. అప్పుడే ఆ హ్యూమన్స్ ఆరిసు గ్రూప్లో ఉన్న ఆ డ్రగ్ అడిక్ట్ని అనుమానిస్తారు. కానీ అప్పుడే అదే గ్రూప్లో ఉన్న మాకినో తను ఒక డ్రగ్ అడిక్ట్ అని, దానివల్లే తను షివర్ అవుతున్నాడని, తను జాంబీ కాదని చెప్తుంది. ఈ పాయింట్లో వీళ్ళు ప్రతి ఒక్కరిని అనుమానిస్తూ ఉంటారు. జాంబీ కార్డ్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళందరినీ చంపేయాలని డిసైడ్ అయ్యి ఉంటారు. అంతటితో ఆగకుండా వాళ్ళు ఈ గ్రూప్ని ఫామ్ చేసిన రే పైనే అనుమానిస్తారు. రే కూడా జాంబీ అయి ఉండొచ్చని, మమ్మల్ని అందరినీ గమనిస్తూ ఉండేకి ఈ గ్రూప్ ఫామ్ చేసి ఉండొచ్చని వాళ్ళు అనుమానిస్తారు. సో వాళ్ళు రేని కూడా వెతికి గన్ కార్డ్ యూజ్ చేసి చంపేయాలని డిసైడ్ అవుతారు. సో ఇదంతా వీళ్ళిద్దరే చేస్తూ ఉంటారు. ఇంకోవైపు నోబు దగ్గరికి ఆరిస్ వచ్చి అతన్ని పట్టుకుంటాడు. హ్యూమన్స్ గ్రూప్లో జాంబీగా మారిన ఒక అతన్ని చంపేసేకి తీసుకొని వెళ్తూ ఉంటారు. అప్పుడే అతను అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. ఆ జాంబీకి దారిలో రే కనిపిస్తుంది. తను రేతో, నన్ను కాపాడమని, అందరూ నన్ను చంపేకి చూస్తున్నారని చెప్తాడు. అప్పుడే అక్కడికి వాళ్ళందరూ వచ్చేసి ఆ జాంబీని పట్టుకొని గేమ్ స్టార్ట్ చేస్తారు. ఇంకోవైపు ఆ హ్యూమన్స్ గ్రూప్లో లీడర్గా యాక్ట్ చేస్తున్న అతను కూడా రేని టచ్ చేసి తనతో గేమ్ స్టార్ట్ చేస్తాడు. రేని కూడా అతను జాంబీ అని అనుకొని తన గన్ కార్డ్తో ఆమెను చంపేయాలని గేమ్ స్టార్ట్ చేసి ఉంటాడు. ఇంకోవైపు ఆరిసు నోబుతో గేమ్ ఆడుతూ ఉంటాడు. నోబు తనకు దగ్గర ఉన్న జాంబీ కార్డ్ని బయటికి తీసేకి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఆరిసు, నువ్వు జాంబీ అని నాకు తెలుసు, నేను చెప్పినట్లు చేయని నోబుకి ఏదో చెప్తాడు. అది మనకు చూపియరు. ఇంకోవైపు ఆ లీడర్ రేని చంపేకి తన దగ్గర ఉన్న షాట్ గన్ కార్డ్ని బయటికి తీస్తాడు. ఆ లీడర్ ఫ్రెండ్ తన దగ్గర ఉండే గన్ కార్డ్తో ఇంతకుముందు వాళ్ళు పట్టుకున్న జాంబీని కాల్చి చంపేస్తాడు. ఆరిసు నోబుని నేను చెప్పినట్లు చేయమని చెప్పి అతను వాళ్ళ గ్రూప్ దగ్గరికి నోబుని పంపిస్తాడు. సో ఇక్కడ ఆరిసు గ్రూప్ అంటే వాళ్ళు ఫస్ట్ గేమ్ ఆడి గెలిచి బ్రతికిన వాళ్ళు. సో నోబు వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. మాకినోతో పాటు అందరూ ఒకచోట దాక్కొని ఉంటారు. అతను వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి ఆరిసు చెప్పిందంతా చెప్తాడు. వాళ్ళు కూడా సరే, మేము ఆరిసు చెప్పినట్లే చేస్తామని ఒప్పుకుంటారు. ఇంకోవైపు ఆరిసు రేని వెతుక్కుంటూ వెళ్తాడు. ఆ లీడర్ రే పైన షాట్ గన్ కార్డ్ని యూజ్ చేసి ఉంటాడు. కానీ రేకి ఏమీ అయ్యి ఉండదు, ఎందుకంటే తన దగ్గర జాంబీ కార్డ్ ఉండదు. జాంబీ కార్డ్ ఉన్న వాళ్ళనే ఆ గన్ కార్డ్ యూజ్ చేసి చంపగలము. సో ఇక్కడ ఆరిసు రేని టచ్ చేసి తనతో గేమ్ స్టార్ట్ చేస్తాడు. సో ఇక్కడ ఆరిసు రేతో, నువ్వు స్టార్టింగ్ నుంచి మా గ్రూప్కి ఎందుకు వచ్చావు, అసలు నువ్వు జాంబీనా హ్యూమనా నాకు ముందు నుంచి తెలుసు అని చెప్తాడు. వీళ్ళిద్దరు ఇక్కడ వాళ్ళ ప్లాన్స్ని డిస్కస్ చేసుకుంటారు. ఆరిసుకి రే గేమ్ స్టార్ట్ కాకముందే తన హ్యూమన్ అని తెలిసి ఉంటుంది. అది తెలుసుకొని రే, అలా అయితే నాతో ఎందుకు గేమ్ ఆడుతున్నావు అని అడుగుతుంది. అప్పుడే ఇక్కడ ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఆరిసు దగ్గర జాంబీ కార్డ్ ఉంటుంది. అది యూజ్ చేసి తను రేని కూడా జాంబీగా మార్చేస్తాడు. జాంబీగా మారినందుకు భయపడొద్దని, ఈ గేమ్లో గెలిచేది జాంబీసే అని, హ్యూమన్స్ అందరూ జాంబీస్గా మారేకి 2 గేమ్స్ చాలు, ఈ 2 గేమ్స్లో చాలామంది జాంబీస్గా మారిపోతారు అని చెప్తాడు. దానికి రే, అలా అయితే నువ్వు జాంబీగా ఎప్పటి నుంచి ఉన్నావని అడుగుతుంది. ఆరిసు మొదటి నుంచే నేను జాంబీగా ఉన్నా అని చెప్తాడు. సో ఇక్కడ ఆరిసు గేమ్ స్టార్టింగ్ నుంచే జాంబీ కార్డ్తో ఉంటాడు. తను భయపడకుండా ఈ గేమ్ మొత్తాన్ని గమనిస్తూ ఉంటాడు.
టైం చూసుకొని అందరినీ జాంబీస్గా మార్చేస్తూ ఉంటాడు. నోబుతో తను వాళ్ళ గ్రూప్ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ గేమ్లో జాంబీస్గా మారిపోండి, జాంబీసే గెలుస్తారు అని చెప్పి ఉంటాడు. రేతో గేమ్ ఆడిన తర్వాత తను వెంటనే వాళ్ళ గ్రూప్ దగ్గరికి వస్తాడు. వాళ్ళ గ్రూప్లో అందరూ జాంబీస్గా మారిపోయి ఉంటారు. కానీ ఆ డ్రగ్ అడిక్ట్ టెట్సు ఎక్కడో వెళ్ళిపోయి ఉంటాడు. అతన్ని వెతికేకి నోబు కూడా వెళ్ళి ఉంటాడు. కానీ దారిలో నోబుని కజుయా పట్టుకుంటాడు. నోబు ఒక జాంబీ అని వాళ్ళు చంపేకి చూస్తూ ఉంటారు. కజుయా దగ్గర ఉండే గన్ కార్డ్ యూజ్ చేసేసి ఉంటాడు. ఇంకోసారి అతను యూజ్ చేయలేడు. అందుకనే అతను వేరే వాళ్ళని పిలిచేకి వెళ్తాడు. ఈ గ్యాప్లో నోబు అక్కడి నుంచి పారిపోతాడు. చివరికి నోబుకి టెట్సు కనిపిస్తాడు. కానీ కజుయా అక్కడికి కూడా వచ్చేస్తాడు. వాళ్ళందరికీ ఇప్పుడు ఆడబోయే గేమ్ లాస్ట్ గేమ్. వాళ్ళకి వాయిస్ వినిపిస్తుంది, వెంటనే మీ పార్ట్నర్ని టచ్ చేసి గేమ్ స్టార్ట్ చేయండి అని. ఆరిసు అక్కడికి వచ్చి ఆ డ్రగ్ అడిక్ట్ సంగతి నేను చూసుకుంటా, నువ్వు కజుయా సంగతి చూసుకో అని చెప్తాడు. ఇక్కడ కజుయా దగ్గర గన్ కార్డ్ లేదు, టైం కూడా అయిపోతుంది. సో ఇక్కడ నోబు కజుయా దగ్గరికి వచ్చి తనని టచ్ చేసేస్తాడు. ఇంకోవైపు ఆరిసుకి ఇంకా తెత్సుకి గేమ్ జరుగుతూ ఉంటుంది. తెత్సుకి ఏ విషయం సరిగ్గా తెలియదు. ఆరిసు దగ్గర జాంబీ కార్డ్ చూసి తను కూడా జాంబీగా మారిపోయినందుకు చాలా భయపడతాడు. కానీ ఆరిసు అతనితో నువ్వు భయపడద్దని, జాంబీసే గెలుస్తారు అని చెప్తాడు. ఇంకోవైపు నోబు కజుయాని టచ్ చేసినందువల్ల వాళ్ళిద్దరికి గేమ్ జరుగుతూ ఉంటుంది. తన దగ్గర గన్ కార్డ్ లేక తను నోబుని ఏమీ చేయలేడు. ఇక్కడ నోబు తన దగ్గర ఉండే జాంబీ కార్డ్ని యూజ్ చేసి కజుయాని కూడా జాంబీగా మార్చేస్తాడు. నువ్వేం బాధపడద్దని, ఇప్పుడు గెలిచేది జాంబీస్ అని, నేను నీ ప్రాణాలు కాపాడా అని నోబు చెప్తాడు. సో ఈ లాస్ట్ గేమ్ అయిన తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. జాంబీస్ 30+ ఉంటే మనుషులు 10 మంది వరకు మాత్రమే ఉంటారు. సో ఇక్కడ ఆరిసు అనుకున్నదే జరిగింది. జాంబీస్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి జాంబీసే గెలిచారు. హ్యూమన్స్ని ఇప్పుడు చంపేస్తారు. జాంబీస్గా ఉన్న ఆరిసు టీం మొత్తం బ్రతికిపోయినందుకు చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంకోవైపు హ్యూమన్స్ గ్రూప్లో ఉన్న ఆ లీడర్ మేమందరం ఓడిపోయామని బాధపడుతూ ఉంటారు. అప్పుడే పైనుంచి లేజర్ పడి ఆ హ్యూమన్స్ గ్రూప్ అందరూ చనిపోతారు. ఆరిసు అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఆ గ్రూప్ మొత్తం తనతో పాటు వస్తారు. వాళ్ళందరూ రేను కూడా వాళ్ళతో పాటు రమ్మని పిలుస్తారు. ఫస్ట్ గేమ్లో ఈ గేమ్లో ఆరిసుని ప్లాన్ చేసి అందరినీ గెలిపించి బ్రతికిస్తూ ఉంటాడు. సో ఈ గేమ్ అయిన తర్వాత రే కూడా వాళ్ళతోనే వెళ్తుంది. ఇంకోవైపు మనకు ఉసాగిని చూపిస్తారు. తను ర్యూజీతో గేమ్ ఆడుతూ ఉంటుంది. వాళ్ళు లేజర్స్ నుంచి తప్పించుకోవాలి. ఉసాగి కొంచెం ఈజీగానే ఆ లేజర్స్ నుంచి తప్పించుకుంటూ ఉంటుంది. ఆ లేజర్స్ కనుక తాకితే బాడీ పీస్ అయిపోతూ ఉంటుంది. కానీ ర్యూజీ ఆ లేజర్స్ నుంచి తప్పించుకునేకి చాలా కష్టపడుతూ ఉంటాడు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఫొటోస్లో చూశారు, తను ఎప్పుడు వీల్చైర్లోనే ఉంటాడు. తన కాళ్ళు పని చేయవు. ఇక్కడ బార్డర్ల్యాండ్లో కూడా తను వీల్చైర్ సహాయంతోనే గేమ్స్ అన్నీ ఆడుతూ ఉంటాడు. తను ఆ లేజర్స్ నుంచి తప్పించుకుంటున్నప్పుడు ఆ వీల్చైర్లో నుంచి కింద పడిపోతాడు. అప్పుడే ఉసాగి తన దగ్గరికి వచ్చి అతన్ని కాపాడుతుంది. గేమ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ బయట నడుచుకొని వెళ్తూ ఉంటారు. అప్పుడే ఇక్కడ ర్యూజీ ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. తను రియల్ వరల్డ్లో ఫస్ట్ టైం గేమ్ ఆడినప్పుడు బండా అక్కడికి వచ్చి ఉంటాడు. మనకు ఇది ఆల్రెడీ తెలుసు. బండా అక్కడికి వచ్చి వెల్కమ్ టు బార్డర్ల్యాండ్ అని ర్యూజీని ఇన్వైట్ చేస్తాడు. కానీ అప్పుడే తను ఒక కండిషన్ కూడా పెట్టి ఉంటాడు. ర్యూజీని బండా ఒక డ్రగ్ ఇచ్చి ఉసాగిని వాళ్ళ నాన్న గురించి మాట్లాడేకి ఇన్వైట్ చేసి తన డ్రింక్లో ఈ డ్రగ్ని కలిపి ఇవ్వమని చెప్పి ఉంటాడు. ఉసాగిని కూడా ఈ గేమ్లో ఇన్వైట్ చేస్తే తనకి బార్డర్ల్యాండ్ ఎలా ఉంటుందో చూపిస్తా అని బండా ర్యూజీతో డీల్ చేసుకొని ఉంటాడు. అందువల్లే ర్యూజీ ఉసాగిని కూడా తనతో పాటు బలవంతంగా డ్రగ్ ఇచ్చి బార్డర్ల్యాండ్కి పిలుచుకొని వచ్చి ఉంటాడు. నెక్స్ట్ సీన్లో ర్యూజీ ఇంకా ఉసాగి మళ్ళీ ఇంకో గేమ్ ఆడేకి వస్తారు. ఈసారి గేమ్ ఒక ట్రైన్లో. అక్కడ వచ్చిన వాళ్ళ పార్టిసిపెంట్స్ అందరూ ఒక ట్రైన్ ఎక్కుతారు. ఆ ట్రైన్లో వాళ్ళు ఉన్న ఒక బోగీ కాకుండా మిగతా 8 బోగీలు ఉంటాయి. టైం ప్రకారం వాళ్ళకి ఒక్కో బోగీ డోర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. వాళ్ళు చివరి వరకు వెళ్ళి ట్రైన్ని ఆపాలి. ట్రైన్ ఆపకపోతే ఇది ఢీ కొట్టి యాక్సిడెంట్ అయ్యి అందరూ చనిపోతారు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈ 8 బోగీల్లో 4 బోగీలో పాయిజనస్ గ్యాస్ ఉంటుంది, ఇంకో 4లో నార్మల్ ఆక్సిజన్ ఉంటుంది. వాళ్ళకి ఒక మాస్క్తో పాటు 5 క్యాట్రిజెస్ ఇస్తారు. అవి పాయిజనస్ గ్యాస్ ఉన్నప్పుడు చావకుండా హెల్ప్ చేస్తాయి. సో వాళ్ళు ఏ బోగీలో పాయిజనస్ గ్యాస్ ఉంటుంది, దేంట్లో ఉండదు అని ఆలోచించి ఆ క్యాట్రిజెస్ యూజ్ చేయాలి. ఆ క్యాట్రిజెస్ త్వరగా అయిపోతే మిగతా బోగీల్లో పాయిజనస్ గ్యాస్ వచ్చినప్పుడు వాళ్ళు చనిపోతారు. సో వాళ్ళు ఏ బోగీలో యూజ్ చేయాలా అని బాగా ఆలోచించి ఆడాలి. ఒక్కో బోగీలో ఒక పక్షి కూడా ఉంటుంది. వాళ్లకు ఆ కంపార్ట్మెంట్లో వచ్చింది పాయిజనస్ గ్యాస్ ఆక్సిజన్ అని తెలుసుకునేకి ఆ పక్షి చనిపోయినప్పుడు వాళ్ళకు తెలుస్తుంది. సో ఫస్ట్ దాంట్లో వెళ్ళగానే
అందరూ మాస్కులు పెట్టుకొని ఒక క్యాట్రేజ్ని యూజ్ చేస్తారు. కానీ ఫస్ట్ కంపార్ట్మెంట్లో పాయిజనస్ గ్యాస్ రాకుండా ఆక్సిజన్ వస్తుంది. దాంతో వాళ్ళు ఒక క్యాట్రేజ్ని వేస్ట్ చేసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ కంపార్ట్మెంట్కి వెళ్తారు. సో వాళ్ళ దగ్గర 4 క్యాట్రేజెస్ ఉన్నాయి. ముందర 7 బోగీలు, అలాగే 4 పాయిజనస్ కంపార్ట్మెంట్లు. సెకండ్ బోగీలో వెళ్ళి వాళ్ళు మళ్ళీ మాస్క్ పెట్టుకొని ఇంకో క్యాట్రేజ్ని యూజ్ చేస్తారు. ఈసారి ఆ కంపార్ట్మెంట్లో పాయిజనస్ గ్యాసే వస్తుంది. వాళ్ళు బ్రతికిపోతారు. మూడో కంపార్ట్మెంట్కి వచ్చి వాళ్ళు ఈసారి పాయిజనస్ గ్యాస్ కాకుండా ఆక్సిజనే వస్తుందని ఎవ్వరూ మాస్క్ వేసుకోరు. సో ఇక్కడ వీళ్ళందరూ గెస్ చేస్తూ ఈ గేమ్ ఆడుతూ ఉంటారు. కానీ ఈసారి ఎలాగో అలా ఆక్సిజనే వస్తుంది. అందరూ చావకుండా బ్రతికిపోతారు. అప్పుడే వాళ్ళ పక్క నుంచి ఇంకో ట్రైన్ వెళ్తుంది. సో ఆ ట్రైన్లో వాళ్ళు తీసుకున్న రాంగ్ డెసిషన్ వల్ల పాయిజనస్ గ్యాస్ బయటికి వచ్చినప్పుడు మాస్క్ వేసుకోకపోవడం వల్ల ఆ ట్రైన్లో అందరూ చనిపోయి ఉంటారు. ఆ దృశ్యాన్ని వీళ్ళ ట్రైన్లో నుంచి చూస్తారు. అందరూ చాలా భయపడిపోతారు. సో వీళ్ళ ముందర ఇంకా 5 బోగీలు ఉన్నాయి. వీళ్ళ ట్రైన్లో ఉన్న ఒక వ్యక్తి ఈ ట్రైన్ షేప్ అంతా నాకు తెలుసని నెక్స్ట్ బోగీలో పాయిజనస్ గ్యాస్ కోసం పైన ఒక ట్యాంకర్ పెట్టే ప్లేస్ ఉందని, మేబీ నెక్స్ట్ బోగీలో పాయిజనస్ గ్యాస్ రావచ్చని చెప్తాడు. అందరూ వెళ్ళి ఆ బోగీలో మాస్క్ వేసుకొని క్యాట్రేజ్ని యూజ్ చేస్తారు. ఈసారి ఆ బోగీలో పాయిజనస్ గ్యాసే వస్తుంది. సో కొందరు అతని వల్ల బ్రతికిపోతారు. కానీ కొంతమంది అతని మాటలు వినకుండా మాస్క్ పెట్టుకోరు. దానివల్ల కొంతమంది అక్కడ చనిపోతారు. నెక్స్ట్ బోగీలో మళ్ళీ మాస్క్ పెట్టుకోకుండా ఆక్సిజనే వస్తుంది అని అనుకొని వెయిట్ చేస్తారు. ఈసారి కూడా వాళ్ళ గెస్ కరెక్ట్గానే ఉంటుంది. ఈసారి కూడా ఆ బోగీలో ఆక్సిజన్ మాత్రమే వస్తుంది. వాళ్ళ డిసిజన్ కరెక్ట్ అయ్యి వాళ్ళు బ్రతికిపోతారు. ఇప్పుడు వాళ్ళ ముందర 3 బోగీలు ఉన్నాయి. అందులో 2 పాయిజనస్ ఉంటాయి. వీళ్ళ దగ్గర కూడా 2 క్యాట్రేజెస్ మాత్రమే ఉంటాయి. అప్పుడే ఇప్పటి వరకు వాళ్ళకి హెల్ప్ చేసిన అతను, నేను అనుకున్న షేప్ ఈ ట్రైన్ షేప్ వేరేలాగా ఉన్నాయని నేను చెప్పలేను అని చెప్పి చేతులు ఎత్తేస్తాడు. అందరూ అతనిపైన కోప్పడతారు. అప్పుడే ఉసాగి ఏం చేయాలో తెలియక ఆ బోగీలో ఆ మాస్క్ యూజ్ చేస్తుంది. అందరూ ఉసాగిని చూసి మాస్క్ని పెట్టుకుంటారు. కానీ ఈసారి బోగీలో నార్మల్ ఆక్సిజన్ వస్తుంది. వాళ్ళు వాళ్ళ క్యాట్రేజ్ని వేస్ట్ చేసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళ ముందర 2 పాయిజనస్ కంపార్ట్మెంట్లు ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఒక క్యాట్రేజ్ మాత్రమే ఉంది. వీళ్ళు ఏం చేసినా కూడా ఆ గేమ్ని గెలవలేరు. ఉసాగి వల్లే ఇదంతా జరిగిందని, తన వల్లే మనమందరం చనిపోతామని అక్కడున్న వాళ్ళందరూ ఉసాగి పైన కోపడతారు. అప్పుడే ఇప్పటి వరకు హెల్ప్ చేసిన అతను, మనం ఇంతకుముందు చూసిన ట్రైన్ మళ్ళీ మా పక్క నుంచి వెళ్తుందని, ఆ ట్రైన్లోకి వెళ్తే తప్పించుకోవచ్చని చెప్తాడు. ఉసాగి కూడా ఆ ట్రైన్లో అందరూ చనిపోయారు, పాయిజనస్ గ్యాస్ కూడా వెళ్ళిపోయి ఉంటుంది. సో మనం ఈ ట్రైన్ నుంచి ఆ ట్రైన్లోకి దూకేస్తే ఆ ట్రైన్లో వెళ్ళి తప్పించుకోవచ్చని చెప్తుంది. కానీ చాలామంది దానికి ఒప్పుకోరు. కానీ వాళ్ళు బ్రతకాలంటే ఏదో ఒకటి చేయాలి. అదే ట్రైన్లో ఉంటే అందరూ చనిపోతారు. సో ఉసాగి పక్క నుంచి ఆ ట్రైన్ రాగానే అదే స్పీడ్లో ఉన్న ఆ ట్రైన్లోకి ఈ ట్రైన్ నుంచి దూకేస్తుంది. తనతో పాటు ఇంకా చాలామంది ఆ ట్రైన్లోకి దూకేస్తారు. ర్యూజీ నడవలేడు కాబట్టి పైన ఉన్న హ్యాండిల్స్ని పట్టుకొని స్వింగ్ చేస్తూ ఎలాగో అలా ఈ ట్రైన్ నుంచి ఆ ట్రైన్లోకి దూకేస్తాడు. కానీ ఇద్దరు మాత్రం ట్రైన్ నుంచి దూకకుండా అదే ట్రైన్లో ఉండిపోతారు. వాళ్ళు ఆ ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి చనిపోతారు. ఇంకోవైపు ర్యూజీ సరిగ్గా దూకలేక కింద పడిపోతున్నప్పుడు ఉసాగి తనని కాపాడుతుంది. అప్పుడే వాళ్ళ పక్క నుంచి ఇంకో ట్రైన్ వెళ్తుంది. ఆ ట్రైన్లో ఉసాగికి ఆరిసు కనిపిస్తాడు. ఇక్కడ ఈ గేమ్లో ఆరిసుకి ఏ బోగీలో ఏ గ్యాస్ వస్తుందో ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. ఎవ్వరికి ఏం కాకుండా ఆ గేమ్ని ఆరిసు గెలిపిస్తూ ఉంటాడు. అప్పుడే ఆరిసు కూడా ఉసాగిని చూసుకుంటాడు. ఇద్దరు వాళ్ళ ట్రైన్లో నుంచి దగ్గర వచ్చేకి చూస్తారు. కానీ అప్పుడే వాళ్ళ మధ్యలోకి ఒక పిల్లర్ వచ్చేస్తుంది. ఇద్దరు వాళ్ళ ట్రైన్లోకి వెళ్ళిపోతారు. ఆరిసు వాళ్ళ గ్రూప్ అన్ని కంపార్ట్మెంట్ దాటేసి ఉంటారు. ఇప్పుడు ట్రైన్ ఆపేకి వెళ్తారు. వాళ్ళ ట్రైన్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ట్రైన్ త్వరగా ఆగకపోవడంతో ఆ ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి బోల్తా కొట్టేస్తుంది. ఎవరి ప్రాణాలకు ఏమీ కాదు. కానీ ఆరిసు మాత్రం ఆ ట్రైన్ ఆపేకి ఫ్రంట్లో ఉంటాడు కాబట్టి తనకు పెద్ద గాయం అయ్యి ఉంటుంది. వాళ్లకు అక్కడ దొరికిన ఫస్ట్ ఎయిడ్ కిట్ యూజ్ చేసి తెత్సు ఆరిసు గాయానికి కుట్లు వేస్తాడు. ఇంకోవైపు మనకి ఉసాగి ఇంకా ర్యూజీని చూపిస్తారు. ర్యూజీ ఫ్లాష్ బ్యాక్లో తన స్టూడెంట్ ఒక అమ్మాయిని చూపిస్తారు. తను ర్యూజీ రీసెర్చ్లో చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. తనకు కూడా ఆఫ్టర్ లైఫ్ గురించి, ఇంకా చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనే దానిపైన ఇంట్రెస్ట్తో ఉండడం వల్ల వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఒకరోజు ర్యూజీ ఆఫ్టర్ లైఫ్ ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే మనం చావు దగ్గరికి వెళ్ళి రావాలి అని చెప్తాడు. దానికి ఆ అమ్మాయి, నేను ఆఫ్టర్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేసేకి రెడీగా ఉన్నానని
నా పైన ఎక్స్పెరిమెంట్ చేయండి అని చెప్తుంది. సో ఇక్కడ ర్యూజీ ఆ అమ్మాయికి ఒక డ్రగ్ ఇచ్చి తనని ఆఫ్టర్ లైఫ్కి పంపించేకి ట్రై చేస్తాడు. కానీ 1 నిమిషం తర్వాత లేయాల్సిన అమ్మాయి తిరిగి లేవదు. ఆ అమ్మాయి అలానే చనిపోతుంది. అన్ని న్యూస్ ఛానల్స్లో ర్యూజీ పైనే వస్తూ ఉంటుంది. ఎక్స్పెరిమెంట్లో ఒక అమ్మాయిని ఓవర్డోస్ చేసి ప్రొఫెసర్ చంపేశాడు అని అన్ని న్యూస్ పేపర్లో వస్తూ ఉంటుంది. అప్పుడే ర్యూజీకి కూడా కార్ యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు వెళ్ళిపోయి ఉంటాయి. అందరూ ఆ అమ్మాయిని చంపేశాడన్న గిల్ట్తో సూసైడ్ చేసుకోబోతుంటే అతని 2 కాళ్ళు వెళ్ళిపోయాయని అనుకుంటూ ఉంటారు. సో ర్యూజీ ఇప్పటికీ కూడా ఆ ఆఫ్టర్ లైఫ్లో ఎలా ఉంటుందో చూద్దామన్న ఆలోచన మానుకోకుండా ఈ బార్డర్ ల్యాండ్ వరకు వచ్చి ఉంటాడు. గాయపడిన ఆరిసుకి స్పృహ వస్తుంది. అందరూ తన పక్కనే ఉంటారు. అందరూ వాళ్ళ ప్రాణాలు కాపాడినందుకు ఆరిసుకి థ్యాంక్స్ చెప్తారు. తను లేవలేకపోతున్నా కష్టపడి పైకి లేచి నెక్స్ట్ గేమ్కి వెళ్ళేకి రెడీ అవుతాడు. సో ఇప్పుడు వీళ్ళు ఆడబోయే గేమ్ సెమీఫైనల్. ఈ గేమ్ గెలిస్తే వాళ్ళు ఫైనల్కి వెళ్తారు. ఈసారి ఉసాగి వాళ్ళు ఆడే గేమ్ టోక్యో టవర్. సో వాళ్ళు టవర్ ఎక్కుతూ మధ్యలో కొన్ని బటన్స్ పెట్టి ఉంటారు. అవి ప్రెస్ చేసి బింగో ఆడాలి. సో వాళ్ళు ఫ్రీ బటన్ ప్రెస్ చేయాలి అంటే టవర్ టాప్లోకి వెళ్ళి ఆ బటన్ని ప్రెస్ చేయాలి. అంతేకాకుండా ఈ గేమ్ ఆడుతున్నప్పుడు పైనుంచి వాళ్ళపైన వస్తువులు పడుతూ ఉంటాయి. ఇంకోవైపు ఆరిస్ వాళ్ళ గేమ్ కూడా స్టార్ట్ అవుతుంది. వాళ్ళకు చిన్న ఒక టిన్ ఇస్తారు. దాన్ని కిక్ చేయాలి. అది గాల్లోకి లేచి ఎక్కడ పడుతుందో అక్కడి నుంచి తీసుకుని వచ్చి మళ్ళీ అక్కడే పెట్టాలి. ఎవరైతే ఆ టిన్ని తీసుకుని వచ్చి ఆ ప్లేస్లో పెడతారో వాళ్ళు గెలుస్తారు. అలా ఈ గేమ్ 10 టైమ్స్ ఆడుతారు. ఆరిస్ వాళ్ళ గ్రూప్లో 8 మంది ఉంటారు. సో అందరూ గెలిచేయచ్చని వాళ్ళు అనుకుంటారు. కజూయా టిన్ని పైకి కిక్ చేస్తాడు. అది ఎగురుకుంటూ వెళ్ళి వేరే ఫ్లోర్లో పడుతుంది. అందరూ ఆ టిన్ దగ్గరికి పరిగెత్తుతారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఆ టిన్ ఎత్తుకున్నప్పుడు అందులో టైమర్ స్టార్ట్ అవుతుంది. 60 సెకండ్స్. ఆ 60 సెకండ్స్ లోపు ఆ తీసుకున్న వ్యక్తి ఆ టిన్ని తీసుకుని వచ్చి తన ప్లేస్లో పెట్టాలి. లేకపోతే అది పేలిపోతుంది. ఒకవేళ అతని దగ్గర నుంచి వేరే అతను టిన్ లాక్కుంటే అతనికి మళ్ళీ కొత్తగా టైమర్ స్టార్ట్ అవుతుంది. ఈసారి అతనికి 55 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. మూడో వ్యక్తికి 50 సెకండ్స్, నాలుగో వ్యక్తికి 45 సెకండ్స్, అలా 5 సెకండ్స్ తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఫస్ట్ టిన్ అందరూ గొడవ పడుతూ లేట్ చేసినందువల్ల ఆ టిన్ పేలిపోయి వాళ్లకు ఒక ఛాన్స్ పోతుంది. ఇప్పుడు 9 ఛాన్సులు మాత్రమే ఉన్నాయి. కానీ రెండో టిన్ కూడా ఈసారి పైనుంచి కింద పడి పేలిపోతుంది. ఒక్కొక్కరిగా ఆడితే గెలవలేరని ఆరిసు టీం మొత్తం ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఆ గేమ్ని ఆడుతారు. అందరూ కలిసి ఫైట్ చేసి ఒక్కొక్కరిని గెలిపించేకి ట్రై చేస్తూ ఉంటారు. అలా అని ఫస్ట్ మాకినో గెలుస్తుంది. గెలిచిన వాళ్ళు ఒక లిఫ్ట్లో వెళ్ళి వెయిట్ చేయాలి. సెకండ్, ఆరిసు టీంలోనే ఇంకో అమ్మాయి టిన్ తీసుకొని పరిగెత్తుతూ ఉంటుంది. కానీ వేరే వాళ్ళు తనని వచ్చి ఆపేయడంతో టైమర్ అయిపోయి అది పేలిపోతుంది. దాంతో వాళ్ళు చనిపోతారు. ఆ అమ్మాయి చనిపోయినందుకు అందరూ చాలా బాధపడతారు. అయినా సరే వాళ్ళు గేమ్ని కంటిన్యూ చేయాలి. ఈసారి రేకి ఆ టిన్ని ఇస్తారు. తను గేమ్ గెలిచేస్తుంది. మాకినోతో పాటు వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ తెట్సుకి ఆ టిన్ ఇచ్చి గెలిపిస్తారు. అలాగే నాలుగో వ్యక్తి నోబు. తను కూడా ఆ గేమ్ గెలిచేసి వాళ్ళతో పాటు వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ గ్రూప్లోనే ఉండే ఇంకో అమ్మాయి ఆ టిన్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. కానీ ఆపోజిట్ టీంలో ఉండే ఇంకో అమ్మాయి తనని ఆపేస్తుంది. వీళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. కానీ మధ్యలోనే టైం అయిపోయి ఆ టిన్ పేలిపోతుంది. దాంతో ఆ అమ్మాయి అక్కడే చనిపోతుంది. సో ఇప్పటికే వాళ్ళ టీంలో ఈ గేమ్లో 2 చనిపోయారు. సో ఇప్పుడు 2 గేమ్స్ మాత్రమే మిగిలాయి. ఆరిసు ఇంకా కజుయా మిగిలారు. తన గాయాల వల్ల ఆరిసు ఫైట్ చేయలేకపోతూ ఉంటాడు. అందుకే కజుయా ఆ టిన్ని ఆరిసుకి ఇచ్చి అక్కడున్న వాళ్ళందరినీ కొట్టి పట్టుకుని ఉంటాడు. సో ఆరిసు ఎలాగో అలా ఆ గేమ్ని గెలిచేస్తాడు. కజుయా ఆరిసుతో, నువ్వు నన్ను ఇంతకుముందు కాపాడినందుకు నేను ఇప్పుడు నిన్ను కాపాడానని, నెక్స్ట్ గేమ్లో ఎలా అయినా సరే నేను గెలిచి నిన్ను మళ్ళీ కలుస్తా అని చెప్తాడు. ఆరిసు అందరితో పాటు వెళ్ళి లిఫ్ట్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ ఈసారి కజుయాకి హెల్ప్ చేసేకి ఎవ్వరూ ఉండరు. కజుయా ఒంటరిగా ఉంటాడు. తను ఒక్కడే అందరితో ఫైట్ చేస్తాడు. కానీ వాళ్ళు ఎక్కువ మంది ఉండడంతో ఆ టిన్ తీసుకొని వెళ్ళలేకపోతూ ఉంటాడు. కానీ చివరికి అందరూ తన మీద పడిపోతారు. ఆ టిన్ తీసుకొని తను ముందుకు వెళ్ళలేకపోతాడు. ఆ టైమర్ అయిపోవడంతో అది పేలిపోయి కజుయా కూడా ఇక్కడ చనిపోతాడు. సో ఈ గేమ్లో వాళ్ళు 8 మంది వచ్చి ఉంటారు. 3 చనిపోయారు. ఇంకోవైపు ఉసాగి ఆ టవర్ పై వరకు ఎక్కేసి ఉంటుంది. ఫ్రీ బటన్ ప్రెస్ చేసి బింగో కంప్లీట్ చేస్తుంది. కానీ తనతో ఆడిన వాళ్ళు కూడా చాలామంది చనిపోయి ఉంటారు. సో గేమ్ తర్వాత ర్యూజీ దగ్గరికి బండా వస్తాడు. నేను చెప్పినట్లే నువ్వు ఉసాగిని గేమ్లోకి పిలుచుకొని వచ్చావని,
కానీ నాకు నువ్వు ఇంకో పని చేసి పెట్టాలి అని చెప్తాడు. నువ్వు నేను చెప్పినట్లు చేస్తే నువ్వు ఇక్కడే కావాలంటే పర్మనెంట్ సిటిజన్గా ఉండిపోవచ్చు, లేదా తిరిగి మళ్ళీ నీ ప్రపంచానికి వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. ఈసారి బండా ర్యూజీకి ఒక గన్ ఇచ్చి నెక్స్ట్ గేమ్లో నువ్వు ఉసాగిని చంపేయాలి, అప్పుడే ఆరిసు నిజమైన ప్రపంచానికి వెళ్ళే ఇంట్రెస్ట్ లేక ఇక్కడే ఉండిపోతాడు. సో నేను చెప్పినట్లు చేయని తను ర్యూజీతో చెప్తాడు. ర్యూజీ తన కోసం ఇదంతా ఎందుకు, తనెందుకు అంత స్పెషల్ అని అడుగుతాడు. దానికి అతను ఆరిసు ఇంతకుముందు అన్ని గేమ్స్ గెలిచాడని, తన వల్లే నేను సిటిజన్ అయ్యాను అని చెప్తాడు. బండా యాబాతో మాట్లాడుతూ ఈ గేమ్ ఇంట్రెస్టింగ్గా లేదని, అందుకే ఆరిసు లాంటి ఇంట్రెస్టింగ్ ప్లేయర్స్ ఈ గేమ్కి కావాలి అని చెప్తాడు. ఇంకోవైపు ఆరిసు తన టీంతో ఫైనల్ గేమ్ ఆడేకి వెళ్తాడు. ఈసారి ఫైనల్ గేమ్ షిబుయా స్టేషన్ దగ్గరే. ఫస్ట్ ఆరిసునే పైకి వెళ్తాడు. తను పైకి వెళ్ళి చూస్తూనే షాక్ అవుతాడు. అక్కడంతా నార్మల్ జనం తిరుగుతూ ఉన్నట్లు కనిపిస్తుంది. అసలేం జరుగుతుందో తనకి అస్సలు అర్థం కాదు. దీంతో ఎపిసోడ్ 4 ఇక్కడే ఎండ్ అవుతుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. రిమైనింగ్ ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి.